ఈ వీడియోలో ఆర్సెట్ 2.0లో ఒక కొత్త బెనిఫిషరీని రిజిస్ట్రేషన్ చేసే విధానం గురించి తెలుసుకుందాం. టాపిక్ నెంబర్ 3లో మనం ఒక న్యూ బెనిఫిషరీ ఎలా యాడ్ చేయాలి అనేది ఇక్కడ మీరు డీటెయిల్గా తెలుసుకోవచ్చు. అంతకుముందు టాపిక్స్లో ఒకటో టాపిక్లో మీరు అన్మోల్ ఆర్సెట్ 2.0లో ఎలా లాగిన్ అవ్వాలి అండ్ టాపిక్ 2లో బెనిఫిషరీని ఎలా సెర్చ్ చేయాలి అనేది చెప్పడం జరిగింది. అవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అవి చెక్ చేసుకొని అవి కూడా తెలుసుకొని ఈ వీడియోలో న్యూ బెనిఫిషరీ ఎలా రిజిస్టర్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ మనకి యాడ్ బెనిఫిషరీ అనేది ఒక ఆప్షన్ కనబడుతుంది. ఈ యాడ్ బెనిఫిషరీ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ బెనిఫిషరీని 2 టైప్స్గా రిజిస్టర్ చేయొచ్చు. ఒకటి ఫిమేల్ బెనిఫిషరీ, రెండోది మేల్ బెనిఫిషరీ. ఇక్కడ ఫిమేల్ బెనిఫిషరీకి మేల్ బెనిఫిషరీకి ఎటువంటి సంబంధం ఉండదు. సో ఫిమేల్ ఎంట్రీ చేసినప్పుడు దట్స్ ద కపుల్, ఎలిజిబుల్ కపుల్ డిఫరెంట్, అండ్ మేల్ రిజిస్టర్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ఎలిజిబుల్ కపుల్ డిఫరెంట్. సో ఇక్కడ ఫిమేల్ అనేది మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా 4 రకాలుగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒకటి, వాళ్ళని అభా నెంబర్తో రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క బెనిఫిషరీకి అభా అనేది ఆల్రెడీ జనరేట్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క అభా నెంబర్తో మనం రిజిస్టర్ చేయొచ్చు. ఇక్కడ అభా నెంబర్ అనేది క్లిక్ చేయగానే ఇది కంపల్సరీ వాళ్ళకు ఓటీపీ వెళ్తుంది. సో ఓటీపీ సిస్టమ్ ద్వారా మాత్రమే మీరు రిజిస్టర్ చేయొచ్చు. ఇక్కడ రిజిస్టర్ విత్ ఓటీపీ అనగానే వాళ్ళ యొక్క అభా నెంబర్ అడుగుతుంది, అభాలో వాళ్ళ పేరు ఎలా ఉంది అనేది అడుగుతుంది. సో ఈ 2 ఎంటర్ చేయగానే ఇక్కడ మన కింద కన్సెంట్ ప్రాసెస్ అనేది ఒకటి యాక్టివ్ అవుతుంది. అందరు ఇక్కడ టిక్ మార్క్ చేయడానికి ట్రై చేస్తారు, టిక్ రాదు. కంపల్సరీ కన్సెంట్ ప్రాసెస్ అనేది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్, లేదా ఇక్కడ చాలా కన్సెంట్స్ ఉంటాయి, ఒక్కొక్కటి మనం క్లిక్ చేసుకోవాల్సిన దానికంటే కూడా డైరెక్ట్గా సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేసి మీరు సబ్మిట్ క్లిక్ చేయగానే వాళ్ళకి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసుకోగానే ఆ బెనిఫిషరీ డీటెయిల్స్ అనేది మనకి అక్కడ ఓపెన్ అవుతాయి. ఇక్కడ సబ్మిట్ చేయగానే బెనిఫిషరీ కరెక్ట్ అయితే మనకి కరెక్ట్ అని వస్తుంది. అది మనం ఫిమేల్ తీసుకొని మేల్కి సంబంధించిన అభా కొడితే అక్కడ రాంగ్ అని చూపిస్తుంది. అదే మనం మేల్కి తీసుకుని ఫిమేల్ కొట్టినా కూడా ఇట్లా మెసేజ్ అనేది కంపల్సరీ వస్తుంది. సో కాబట్టి ఎవరిదైతే మీరు కరెక్ట్ డేటా అనేది ఎంట్రీ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ ఓపెన్ అయ్యి ఆ బెనిఫిషరీని రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకొక ఆప్షన్, సేమ్ యాడ్ బెనిఫిషరీలో సేమ్ ఫిమేల్కి వెళ్ళి అభా కాకుండా రెండో ఆప్షన్ ఆధార్ కార్డు ద్వారా కూడా మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆధార్ రిజిస్ట్రేషన్ అనేది మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ విత్ ఓటీపీ సేమ్ అలానే అడుగుతుంది. అంటే ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్, ఆధార్ ప్రకారం వాళ్ళ నేము, అలాగే ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్, ఈ 3 ఎంటర్ చేస్తే ఇక్కడ కన్సెంట్ ప్రాసెస్ అనేది వస్తుంది. ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేసుకున్నట్లయితే మీకు వాళ్ళకి ఓటీపీ వెళ్తుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేసుకుంటే డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి. రెండోది సేమ్ దీంట్లోనే ఆధార్ దాంట్లో రిజిస్ట్రేషన్ విత్ డెమోగ్రఫిక్స్ అని ఉంటుంది. అంటే ఆధార్ కార్డ్ మీ దగ్గర ఉంటే దాంట్లో డీటెయిల్స్ అన్నీ మీకు కరెక్ట్గా ఉన్నట్లయితే ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి వితౌట్ ఓటీపీ మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ రిజిస్టర్ విత్ డెమోగ్రఫిక్ అన్నప్పుడు అక్కడ వాళ్ళ యొక్క ఆధార్ అడుగుతుంది. సో ఆధార్ కొట్టి వాళ్ళ యొక్క డీటెయిల్స్ కన్సెంట్ అనేది క్లిక్ చేసుకోగానే ఇక్కడ కన్సెంట్ ప్రాసెస్ అడుగుతుంది. కన్సెంట్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ నొక్కిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అవ్వనప్పుడు మీకు ఆధార్ ప్రకారం పేరేముంది, ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అడుగుతుంది, అండ్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. అంటే ఆధార్లో ఉన్నట్లుగా కంపల్సరీ అక్కడ
ఆ పేరు ఎంటర్ చేయాలి అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. మీరు ఎక్కడన్నా రాంగ్ ఎంటర్ చేస్తే అది తీసుకోదు, మీకు కంపల్సరీ రాంగ్ అని చూపిస్తుంది. సపోజ్ మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా లేదు, రాంగ్ ఎంటర్ చేశారనుకోండి, తీసుకోదు. ఇక్కడ సబ్మిట్ నొక్కినప్పుడు ఇక్కడ ఏమంటుంది 100 ఎర్రర్ చూపిస్తుంది. 100 ఎర్రర్ చూపించింది అంటే మీరు ఎంటర్ చేసిన డేటా యాజ్ పర్ ఆధార్ లేదు అనేది. కాబట్టి మనం ఎంటర్ చేసేటప్పుడు కరెక్ట్ ఆధార్ ప్రకారం మనం ఎంటర్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. ఇది మనం ఆధార్ అథెంటికేషన్ ద్వారా చేసే విధానం. సో సేమ్ మనం ఇంకొక ప్రాసెస్లోకి వెళ్తే మొబైల్ నెంబర్. సో ఒక మొబైల్ నెంబర్తో ఎంతమంది ఆభా లింక్ అయి ఉన్నారో వాళ్ళందరి డీటెయిల్స్ ఇక్కడ మనం తీసుకోవచ్చు. సో మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి యాజ్ పర్ మొబైల్ నెంబర్ ప్రకారం నేమ్ టైప్ చేసి కన్సల్ట్ నొక్కి సెలెక్ట్ ఆల్ నొక్కి సబ్మిట్ నొక్కినట్టయితే మళ్ళీ వాళ్ళకి ఓటీపీ అనేది వెళ్తుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే ఆ మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉన్న ఆభా నెంబర్లన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఓటీపీ నొక్కితే మీకు ఇక్కడ నేమ్స్ ఎవరెవరైతే రిజిస్టర్ అయి ఉన్నారో ఆభాలు వాళ్ళందరి పేర్లు కనబడతాయి. సో వాళ్ళలో ఎవరి నేమ్కి అయితే మీరు బెనిఫిషరీగా రిజిస్టర్ చేస్తున్నారో ఆ నేమ్ని క్లిక్ చేసుకొని నెక్స్ట్ నొక్కితే మీకు ఆ నేమ్ అనేది ఓకే అవుతుంది. సో ఇది మనం మొబైల్ నెంబర్తో లింక్ చేసుకోవడం. ఇంకా నెక్స్ట్ టాపిక్ 4th వన్ టెంపరరీ రిజిస్ట్రేషన్. సో టెంపరరీ రిజిస్ట్రేషన్ అనేది మనం ఇది ప్రజెంట్ ప్రాక్టీస్ వరకు అవైలబుల్గా ఇచ్చారు. వన్స్ ఒకసారి మన దగ్గర వాళ్ళ దగ్గర ఎటువంటి డేటా లేదు బట్ బెనిఫిషరీని రిజిస్టర్ చేయాలి. సో అట్లాంటప్పుడు మీరు టెంపరరీగా రిజిస్టర్ చేసి ఫర్దర్ సర్వీసెస్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి కంపల్సరీ ఆభా లింక్ అనేది చేయాలి. సో ఇక్కడ టెంపరరీ పేరు అండ్ వాళ్ళకి మొబైల్ నెంబర్, స్పౌస్ నేము, వాళ్ళ యొక్క క్యాస్ట్. ఇక్కడ క్యాస్ట్ కంపల్సరీ అందరూ మ్యాండేటరీ కాకపోయినా తప్పనిసరిగా ఎంటర్ చేయండి. అండ్ రిలీజియన్ కూడా తప్పనిసరిగా ఎంటర్ చేయండి. అండ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అవసరం లేదు. అది మీరు యూజ్ చేస్తుంది అర్బన్లో అయితే మీకు మ్యాప్ చేయబడ్డ వార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. అదే రూరల్ అయితే విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు మ్యాప్ చేయబడ్డ విలేజ్ మాత్రమే అక్కడ చూపిస్తుంది. ఒకటి కంటే ఎక్కువ విలేజెస్ ఉన్నట్లయితే ఎక్కువ విలేజెస్ అక్కడ మీకు చూపిస్తాయి. సో ఇక్కడ కింద ఫెసిలిటీ నేమ్ అండ్ టైప్ నేము హెల్త్ ప్రొవైడర్ ఆటో ఫిక్స్ అయి ఉంటాయి. అంటే ఏ యూజర్ అయితే ఎంటర్ చేస్తున్నారో వాళ్ళకి అది మ్యాప్ అవుతుంది. మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ఆశాని మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీ దగ్గర ఎంతమంది ఆశాలు ఉంటే ఆ నేమ్స్ ఇక్కడ కనబడతాయి. అది మీరు ఆశాని మ్యాప్ చేసుకొని ఉన్నట్లయితే, లేకపోతే నాట్ అవైలబుల్ అనేది కనబడుతుంది. సో ఆశా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎన్రోల్ ఫర్ ఎస్ఎంఎస్. ఆ బెనిఫిషరీకి ఎస్ఎంఎస్ వెళ్ళాలి అనేట్లయితే ఎన్రోల్ ఫర్ ఎస్ఎంఎస్ అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ నొక్కినట్టయితే కొత్త బెనిఫిషరీ రిజిస్ట్రేషన్కి కన్సెంట్ అడుగుతుంది. సో ఈ కన్సెంట్ సెలెక్ట్ ఆల్ నొక్కి సబ్మిట్ నొక్కితే బెనిఫిషరీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి మీకు ఇక్కడ బెనిఫిషరీ అనేది ఇక్కడ కనబడుతుంది. మీరు ఆభా ద్వారా వెళ్ళినా, ఆధార్ ద్వారా వెళ్ళినా, మొబైల్ నెంబర్ ద్వారా వెళ్ళినా, టెంపరరీగా వెళ్ళినా ఏదైనా సో ఆ బెనిఫిషరీ రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ కనబడుతుంది. సో దిస్ ఈజ్ ఎలిజిబుల్ కపుల్ రిజిస్ట్రేషన్. సో ఇలా మనం ఒక న్యూ బెనిఫిషరీని రిజిస్ట్రేషన్ చేసే విధానం. సో నెక్స్ట్ టాపిక్లో ఆ బెనిఫిషరీకి సర్వీసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకుందాం. వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.